హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కాకపోతే కొంచెం వాయిస్ చేంజ్ అయింది. అడ్జస్ట్ అవ్వండి. కొన్ని డేస్ పడుతుంది. ఎంత వేడి నీళ్ళు అవి తాగుతున్నా సెట్ అవ్వట్లేదు. దగ్గు ఒకటి బాగా ఎక్కువగా వస్తుంది. అందుకే కావచ్చు. ప్లీజ్ వాయిస్ని అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లీజ్ వీడియో ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది. లైక్ చేయడం, హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ముందు మంగళవారం రోజు వీడియో అనమాట. మొన్న మంగళవారం కాదు, అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను కదా, అప్పటి వీడియో అనమాట. మా ఊరి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. ఆ రోజైతే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాము. మర్నాడు అమ్మవారి ఊరేగింపు జరుగుతుందనమాట. అంటే ఇంట్లో పాన్పులు అవి వేయించుకుంటాము. ఇంకా ముందు రోజు నైవేద్యాలు కాబట్టి ఉదయం తొందరగానే లేచాను. నైవేద్యం అంటే పనులు ఎక్కువ ఉంటాయి కదండి. అందులో పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. వాళ్ళకి టిఫిన్స్ ఇవి అవి చూసుకోవాలి కదా. నైవేద్యం ఒక పక్క చేస్తూ పిల్లలకి టిఫిన్లు అవి కూడా ఇంకో పక్క చూసుకోవాలి. 5కి పెట్టుకున్నాను టైము. 5:30కి లేచాను అనమాట. ఇంకా లేచిన వెంటనే గబగబా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంట్లో పనులకే ఒక 3/4 గంట ఎగిరిపోతుంది నాకు. లోపలంతా శుభ్రం చేసుకొని బయట చుట్టూరు అంటే తులసమ్మ దగ్గర బయట పై వాకిలంతా శుభ్రం చేసుకునేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా పనులన్నీ చేసుకునేటప్పటికి కరెక్ట్గా 6:30 అలా అయిందనమాట టైము. ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ అయితే దేవుడి గది శుభ్రం చేసేసుకున్నాను. దేవుడి గది శుభ్రం చేసేసుకొని తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకుని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను. మా ఆయన అయితే పూజ చేసుకుంటారనమాట. నాకు నైవేద్యానికి అన్నీ వండుకొని నైవేద్యం పెట్టుకునే టైంకి లేట్ అవుతుంది కదా, అప్పటి వరకు పూజ అది చేయకుండా మేము ఉండమండి. ఇంట్లో నార్మల్ పూజ అయితే ఎప్పుడు రోజువారీ చేసుకునే పూజ అయితే చేసేసుకుంటాము. అమ్మవారికి నైవేద్యం నేను విడిగా పెట్టుకుంటాను కాబట్టి నేను మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు మళ్ళీ దీపారాధన చేసుకొని దేవుడి మందిరంలో దీపారాధన చేసుకొని ఇంట్లో వండి పెట్టుకున్న నైవేద్యం కూడా మా దేవుడి దగ్గర పెట్టుకొని అంటే మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇంకా ముందైతే మా ఆయన చేసేసుకున్నారనమాట. ఇంకా మా సిరి అయితే వీధి గుమ్మంలో ముగ్గు వేయమంటే ఎంత అందంగా వేసిందో చూడండి. నేనైతే నార్మల్గా సింపుల్గా వేసేస్తాను. పెళ్ళి కాకముందు అయితే అలా ఇంట్రెస్ట్గా ఏదైనా పని చెప్పారనుకోండి, ముగ్గులు పెట్టడం ఇంకా వాకిలు తుడవడం అలాంటివన్నీ పెళ్ళి కాకముందు ఎక్కువ చిన్నపిల్లలకి చెప్తూ ఉండేవారు. మా చిన్నప్పుడు అంతే. మేము ఎక్కువ చేసే పని ఏంటంటే వాకిలు తుడవడం, ఈది గుమ్మం వాకిలు తుడిచి ముగ్గు పెట్టడం. స్కూల్ నుంచి రాగానే చేసే పని అదే చేసేవాళ్ళం అనమాట. మిగతా పనులన్నీ ఇంట్లో వాళ్ళు చేసుకునేవారు. ఓన్లీ ఈది వాకిలు తుడిచేసి కల్లాపు చల్లి ముగ్గు పెట్టేవాళ్ళం. ముగ్గులు మరి మామూలుగా పెట్టేవాళ్ళం కాదు, డిజైన్లు వేసేసేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. అలా మా సిరిని గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేయంటే మంచి నిండుగా పెట్టేసింది. కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది దాంట్లో. ఇంకా మా ఆయన అయితే అన్నీ సర్ది పెట్టేశాను కదా, పూజ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా నేనైతే అమ్మవారికి నైవేద్యానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేసుకున్నాను, పప్పు కూడా పెట్టేసుకున్నాను. ఇంకో పక్క పూర్ణానికి రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏది కూడా నేను క్లియర్గా చూపించలేదండి. ఎందుకంటే లాంగ్ వీడియో తీద్దాము అనుకోలేదు. కానీ మా సిరి నేను తీస్తాను వదిలేని చెప్పి అప్పటికప్పుడు స్టార్ట్ చేసింది. అందులో నేను హడావిడిగా చేసుకోవడం వల్ల ఏది కూడా మీకు క్లియర్గా చూపించలేదు. చిన్న చిన్న క్లిప్స్ మట్టుకే చూపించానమాట. నేను పూర్ణం బూరెలు చాలామంది అడుగుతున్నారు నన్ను రెసిపీ పెట్టమని. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను, నేను చూపించాను కూడా. కానీ పూర్ణం బూరెలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి, ఓన్లీ రెసిపీ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. ఓన్లీ రెసిపీ పెట్టాను అనుకోండి అసలు వ్యూస్ వెళ్ళట్లేదు. ఇలా డైలీ రొటీన్ వీడియోస్ పెడుతుంటేనే వ్యూస్ వస్తున్నాయి. నాకు వచ్చే వ్యూసే తక్కువ. ఆ తక్కువలో ఏదైనా రెసిపీ వీడియో పెడుతుంటే అసలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అందుకంటే నాకంట వంటలు బాగా చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, దాంట్లో చూస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు వాళ్ళు కూడా. దాంట్లో చూస్తారు అన్నట్టుగా నేను కూడా పెద్ద ర్యాండమ్గానే తీసి పెడతాను వీడియోస్. వంటల వీడియోస్ అంత పర్టికులర్గా తీయను. అంతగా తీసినా కానీ సరిగ్గా వ్యూస్ వెళ్ళట్లేదు. ఏదో నాకంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళే పూర్తిగా చూస్తున్నారు. అందుకని నేను మ్యాక్సిమం వంట వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదండి. లేకపోతే అంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఓన్లీ రెసిపీసే తీసి పెడదాము అనుకునేదాన్ని. ఇంకా తర్వాత అలాగా డైలీ రొటీన్లోకి పడ్డాను అనమాట. ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఎక్కడ కూడా
ఈ రెసిపీ క్లియర్గా చూపించలేదు, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఏదైనా తర్వాత వీడియోస్ తీస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. అంటే పర్టికులర్గా వీడియోస్ కోసమని ఏం చేయను కదండి. ఇంట్లో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు చేసుకునేటప్పుడే నేను వీడియోస్ తీస్తాను కాబట్టి ఆ హడావిడిలో నాకు ప్రత్యేకంగా వీడియోని అంటే రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం కుదరట్లేదు. ప్రత్యేకంగా వీడియో కోసమే చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిన్ టు పిన్ చెప్పచ్చు. అలా కుదరక నేను ఇంకా ఆ రోజైతే బాగా హడావిడి అయిపోయింది. పిల్లలకి ఒక పక్క టిఫిన్ ఆకలి అంటూ ఉన్నారు. ఇంకా నేనేమో నైవేద్యానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైవేద్యానికి అన్నీ వండుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంక పిల్లలకి మిగతావి పిల్లలు తినేస్తారు కదా అన్నట్టుగా ముందు నైవేద్యానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బూరెల కోసం పిండి అయితే మినపగుళ్ళు నానబెట్టుకున్నాను అనమాట నైటే. అవన్నీ కడిగేసి మిక్సీ పట్టేసుకున్నానండి. బూరెలకి నేను మినపగుళ్ళే వేసుకుంటాను ఎక్కువ. మినపగుళ్ళు వేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పేలుస్తుంది. ఇంకా బూరెలు కూడా క్రిస్పీగా ఇంకా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట. అంటే మెత్తగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. అందుకని చెప్పి మినపగుళ్ళే నానబెట్టుకుంటాను. బూరెలకి గారెలకి కూడా నేను మినపగుళ్ళే నానబెట్టుకున్నాను. అది కూడా గ్రైండర్లో వేసుకోను, మిక్సీలోనే వేసుకుంటాను. ఇంకొకటి బూరెలకి చాలామంది మినపగుళ్ళు అలాగే బియ్యం కలిపి నానబెట్టుకుంటారు తోపుకి, అంటే బూరెల పైన కవరింగ్కి అలా నానబెట్టుకుంటారు. నేనైతే అలా నానబెట్టనండి. నేను ఓన్లీ మినపగుళ్ళు నానబెట్టుకుంటాను. ఇంకా దాంట్లోకి బియ్యం పిండి కలుపుకుంటాను అనమాట. బియ్యం నానబెట్టి దాన్ని మిక్సీ పట్టుకోను. బియ్యం పిండి అంటే బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టుకుని బియ్యాన్ని పిండి కింద ఆడించేసుకోవాలి. ఆ పిండినే మినప్పిండిలో వేసుకొని కలుపుకొని బూరెలు అయితే వేసుకుంటాము. ఇది కూడా కొలత ఉంటుందండి. నేనైతే నాకు అలవాటు అయిపోయింది కదా, ర్యాండమ్గా వేసేసుకుంటాను. అంటే ఉజ్జాయింపు లెక్క వేసేసుకుంటాను. కానీ దీనికి కొలత ఉంటుంది. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల వరిపిండి అంటే బియ్యపిండి కలుపుకోవాలి. కలుపుకొని మనం బూరెలకి వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా జారుగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. అలా అయితే బూరె చిల్లు పడకుండా విరగకుండా ఉంటుంది మనం వేసేటప్పుడు. బూరె వేయడం చాలా కష్టం, అలవాటు అవ్వాలి. నా పెళ్ళైన కొత్తలో బూరె వేసేటప్పుడైతే మొత్తం బూరెలన్నీ విరిగిపోయేవి, నూనెంతా పాడైపోయేది. కానీ మా అత్తయ్య గారు ఏమనేవారు కాదు, నెమ్మదిగా అదే అలవాటు అవుతుందని చెప్పి. ఎందుకంటే అప్పటికి నాకు 16 కంప్లీట్ అయ్యి 17 వచ్చినాయి అంతే పెళ్ళికి. ఇంకా ఆ ఏజ్లో బూరెలు వేయడం అంటే గొప్పే కదండి. నేనేమో ప్రతి పని చేసేస్తానని చెప్పి ముందుకు వెళ్ళిపోయేదాన్ని. మా అత్తయ్య గారు అందులో పొయ్యి మీద కూర్చోవడం కాదు, పొయ్యి దగ్గర కూర్చొని వేసేవారనమాట. ఇంకా నాకు మా ఇంటి దగ్గర పొయ్యి అది అలవాటు లేక పొయ్యి దగ్గర కూర్చొని వేయడం అది ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట. పొయ్యి దగ్గర కూర్చొని వేసేదాన్ని. మొత్తం బూరెలన్నీ చిల్లులు పడిపోయి నూనెంతా పాడైపోయేది. కానీ ఏమనేవారు కాదు. దాంట్లో బాగున్న బూరెలు తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకునేవారు. ఒక మాట అనేవారు కాదు, బూరెలు ఎలా వచ్చాయి అలా వచ్చాయని చెప్పి. అలా నెమ్మదిగా ఇప్పటి వరకు ఇలా వంటలు చేసి మీకు చూపించగలుగుతున్నాను. అప్పటి నుంచి అంటే నా పెళ్ళైన దగ్గర నుంచి అసలు వంటలే రాని రోజుల దగ్గర నుంచి ఇప్పటికీ ఇలా అన్నీ పర్ఫెక్ట్గా చేసి చూపించగలుగుతున్నాను మీకు. బూరెలు అయితే నేను మా అత్తయ్య గారింటి దగ్గర నేర్చుకున్నాను. అంటే ఎవరు ప్రత్యేకంగా ఏం నేర్పలేదు. 1-2 సార్లు వేస్తే దాంట్లో తప్పొప్పులు మనకు తెలుస్తాయి కదా. నెక్స్ట్ టైం ఇంకొకలా కవర్ చేసేదాన్ని. నెక్స్ట్ టైం ఎలాగా ఈ చిల్లు పడకుండా విరగకుండా ఎలా వస్తాయి అనేది నాకే నేను తెలుసుకొని నేర్చుకున్నాను బూరెలు వేయడం. ఇప్పటికీ మా వాళ్ళు ఆశ్చర్యపోతారు, మా ఇంటి దగ్గర బూరెలు టకటకా వేసేస్తుంది అని చెప్పి. చాలామంది కమెంట్స్ కూడా పెడతారు, బూరెలు చాలా సులువుగా వేసేస్తారు మీరు అని చెప్పి. అలవాటు అయిపోయిందండి చాలా రోజుల నుంచి. మా ఇంట్లో ఆడపిల్లలు లేరనమాట మా అత్తయ్య గారికి. నేనే ఫస్ట్ కోడల్ని, రావడం నేనే ఆడపిల్లని, ఫస్ట్ కోడల్ని కూడా నేనే. చాలా గారంగా చిన్నపిల్ల అంటూ చూసేవారనమాట. నాకు అది నచ్చేది బాగా. మా అత్తయ్య గారి విషయంలో అయితే నాకు చిన్నపిల్ల అంటూ చూడడం చాలా నచ్చేది. అది నేను అలా ఉంచుకోవాలని చెప్పి మా అత్తయ్య గారికి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూ ప్రతి దాంట్లోనూ నేనున్నా అని వేలు పెట్టేసేదాన్ని. ఇంకా మా అత్తయ్య గారు నాకు వదిలేశారనమాట. అలా వంటలు అయితే అలవాటు అయిపోయాయి నాకు. బాగున్నా బాగోకపోయినా ఫస్ట్లో అయితే తినేసేవారు. తర్వాత నేను బాగా చేయడం నేర్చుకున్నాను. అలా జరిగిందనమాట నా వంటల పురాణం చెప్తూ మీకు బోర్ కొట్టిచ్చేస్తున్నాను కదా. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అమ్మవారికి నైవేద్యం ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటానండి. రైస్, పప్పు, మునగాకు వేసి పప్పు మునగాకు వండుకుంటాము. ఇంకా అన్నం పెట్టుకుంటాము, పరమాన్నం, బూరెలు, పునుకులు, ఇంకా పెరుగు, పసుపు నీళ్ళు, అలాగే పానకం, చలివిడి వడపప్పు,
అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టుకుంటాము. ఇంకా అరటిపళ్ళు అయితే పెట్టలేదు, అమ్మవారికి ఎలాగో మనం గుడికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాం కదా అని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. కోడిని కూడా కోసుకుంటాం కానీ ఆ రోజు మంగళవారం అని చెప్పి కోడిని అయితే కోసుకోలేదు. నార్మల్గానే అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాము. యాక్చువల్లీ కోడిని కూడా కోసుకుంటారు ఆ రోజే. నేనైతే కోయనండి, మంగళవారం నాకు సెంటిమెంట్ అనమాట, కోడిని కోసుకోవడం అది నచ్చదు. అందుకని చెప్పి మర్నాడు బుధవారం కోసుకుంటామన్నమాట. ఇంకా ఆ రోజుకైతే అమ్మవారికి నైవేద్యం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యాన్ని చెల్లించేసి అప్పుడు ప్రసాదం అయితే తిన్నానమాట. టైం కరెక్ట్గా 11:30 అలా అయిపోయింది. నాకు నైవేద్యం అంతా కంప్లీట్ అయ్యి మా ఊరి అమ్మవారి గుడికి కూడా నైవేద్యాన్ని పంపుతాను. అంటే నేను శుక్రవారం వెళ్తాను కదా, ప్రతి శుక్రవారం అక్కడ అమ్మవారికి కూడా నైవేద్యాన్ని అయితే పంపుతానమాట. ఇంకా మా పిల్లలైతే టిఫిన్లు తినేశారు. నేను వేసిన వెంటనే అమ్మవారికి నైవేద్యానికి పక్కకు తీసి పెట్టేసుకొని పిల్లల్ని అయితే తినేయమని చెప్పాను. ఇంకా వాళ్ళు పాపం ఎంతసేపు ఆగుతారు, ఉదయం నుంచి నాకు కూడా హెల్ప్ చేశారు. మా సిరి అయితే నాకు వీడియోస్ తీస్తూ ఇంకో పక్క పూర్ణాలు చేస్తూ ఇంకా దేవుడి దగ్గర ఏమైనా శబ్దాల వదిని నీ సర్దైనా అదంతా కూడా అని అడిగిందనమాట. ఎందుకు నేను సర్దుకుంటానమ్మా, టిఫిన్ చేసాను అని చెప్పి పిల్లలకైతే టిఫిన్ చేసామని అక్కడ పెట్టేసి నేనైతే దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకొని అమ్మవారికి నైవేద్యం కూడా అంతా సర్ది పెట్టేసుకొని ఇంకా నైవేద్యం అయితే అమ్మవారికి చెల్లించేసి ప్రసాదం తినేసి వంట అయితే స్టార్ట్ చేశానమాట. ఇంకా మధ్యాహ్నం వంటలోకి అయితే ఇంట్లో కూరగాయలు అయితే ఉన్నాయి. అంటే అవి కొన్ని అంటే వంకాయలు కొన్ని, ములక్కాడలు కొన్ని, టమాటాలు కొన్ని, అలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ కూర అయ్యేలాగా లేదు, ఒక పూటకైనా సరిపోవాలి. అలా సరిపోదన్నమాట, ఏ ఒక్క కూరగాయ వండినా ఒక పూటకి రాదు. అందుకని చెప్పి అన్నీ కలిపి పులుసు పెట్టేశాను. కోడిగుడ్లు వేసి ఎండ్రాయిలు వేసేసి పులుసు పెట్టేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలగూర అంటాము. కలగలిపి కూరగాయలన్నీ కలిపి ఎండ్రాయిలు కానీ కోడిగుడ్లు కానీ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకేమో నాన్ వెజ్ పిచ్చి, నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగట్లేదు వాళ్ళకి. అందుకని చెప్పి కోడిగుడ్లు ఎండ్రాయిలు వేసేసి పులుసు పెట్టేశాను. అదే ఉత్తి పులుసు పెట్టాను అనుకోండి, ఒక్కడు కూడా దగ్గరికి రాడు భోజనం చేయడానికి. అందుకని కోడిగుడ్లు ఎండ్రాయిలు వేసేసి చక్కగా కుక్కర్లో పులుసు పెట్టేశాను, కొంచెం తొందరగా అయిపోద్దని చెప్పి. అప్పటికే 12, నేను వంట స్టార్ట్ చేసేటప్పటికే 12:30 అయిపోయింది. లేట్ అయిపోతుంది పిల్లలకి తినడానికి అని చెప్పేసి ఇంకా కూర వండేసి అన్నం మళ్ళీ ఇంకొకసారి కుక్కర్లో పెట్టేశారనమాట. ఉదయం అమ్మవారి నైవేద్యానికి వండిన అన్నం కొంచెం అయితే ఉంది, అది సరిపోదని చెప్పి మళ్ళీ అన్నం పెట్టేశాను కుక్కర్లో. అన్నం కూర 2 అయిపోయాయి కదా, ఇంక రిలాక్స్ అవుదామని గదిలోకి వచ్చి అలా కూర్చున్నాను. నేను రిలాక్స్ అయ్యే పద్ధతి చూసి మా పండుగడికి అయితే అర్థమైపోతుంది అనమాట. నాకు నీరసంగా ఉంది, కాళ్ళు అవి లాగుతున్నాయి అని చెప్పి వెంటనే వాడు ఒళ్ళోకి తీసేసుకొని కాళ్ళు పట్టేస్తాడనమాట. మా వాడికి లేదు అది, అంటే మా వాడికి తెలీదు, నేను అడిగితే తప్ప చేయడనమాట. అమ్మ కాలు పట్టరా అన్నానా అంటే కానీ మా వాడు చేయడు. మా పండుగాడు అలా కాదు, నన్ను చూసేటప్పటికి వాడికి తెలిసిపోతుంది. కాళ్ళు ఒళ్ళోకి తీసేసుకొని కాళ్ళు పట్టేశాడనమాట. వాడు పడితే కూడా నాకు మెత్తగా ఉంటుంది వాడు ఒళ్ళు అంతా. ఇంకా వాడు పడుతుంటే అలా హాయిగా పడుకోవాలనిపిస్తుంది, అంత మెత్తగా భలే పడతాడు. అలా హాయిగా అనిపిస్తుంది, అలా పడుకోవాలనిపిస్తుంది నాకైతే. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత నేనైతే పడుకున్నానండి. నాకైతే ఇంకా నీరసంగా అనిపించింది అనమాట. పడుకొని లేచి అప్పుడు కాఫీ పెట్టుకున్నాను. ఉదయం ఇంకా కాఫీ తాగలేదు, అందుకే కావచ్చు నీరసంగా అనిపించింది. ఇంకా లేచిన తర్వాత కాఫీ పెట్టేసుకొని కాఫీ తాగేసి మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ మొదలు పెట్టాలి. మా ఊర్వశి రావట్లేదు, ఒక 10 days లీవ్ తీసుకుందనమాట. వాళ్ళ మనవరాలికి పురుడు వచ్చిందని చెప్పి 10 days లీవ్ తీసుకుంది, రావట్లేదు. ఇంకా నేనైతే నా పనులు చేసుకుంటుంటే ఇక్కడ మా ఆయన పిల్లలిద్దరికి బండి నేర్పుతున్నారు. ఇప్పుడే ఎందుకు, ఇంకా మా పండుగడికి నేర్పుతున్నారు అనమాట, మా వాడికి కాదు. మా వాడు ఇంకా నేర్చుకోడు, ఒక 2 years పోయిన తర్వాత నేర్పిస్తారు. మా పండుగడైతే ఇప్పుడు 9th వస్తున్నాడు కదా, నేర్పు బాబాయ్ అంటున్నాడు. ఇంకా మేమైతే 10th అయిన తర్వాత నేర్పుతారులే, ఇప్పుడు వద్దని చెప్తున్నాము. కానీ వాడు అతి ఉత్సాహం చూపిస్తున్నాడని చెప్పి వాళ్ళ బాబాయ్ నేను నెమ్మదిగా నేర్పుతానులే, ఇవ్వనులే బండి పూర్తిగా అని చెప్పి బయట అలా సరదాగా మా వీధిలో మట్టికే తిరిగేలాగా నేర్పారనమాట. ఫస్ట్ 2 రౌండ్లు ఆయన వెనక కూర్చొని వేయించారు, తర్వాత వీళ్ళిద్దరిని వదిలారనమాట. బాగానే వేశాడు, తొందరగానే నేర్చుకున్నాడు. కానీ ఒక్కడికే బైక్ ఇవ్వకూడదు, నేను అదే చెప్పాను, నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు బైక్ అది తీసుకుని నడిపేయకు, ఎవరైనా వెనకాల ఎక్కాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కితే నడుపు అని చెప్పాను. అయినా నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు బైక్ నేర్చుకోవడం, 10th అయిన తర్వాత నేర్చుకుందువు గాను అని చెప్పాను. కానీ వినలేదన్నమాట. ఇంకేం చేస్తాం,
వాళ్ళ బాబాయ్ సపోర్ట్ కదా, మన మాట వినడు, వాళ్ళ బాబాయ్ మాటే వింటాడు. ఇంకా ఆయన ఉన్నారు కదా అని చెప్పి వదిలేసాను అనమాట. ఇంకా పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు. ఇంకా నేను బయట చుట్టూరు వాకిలన్నీ చుట్టేసుకొని లోపలికి వచ్చి డిన్నర్కి అయితే చపాతీ చేస్తున్నాను. మళ్ళీ అమ్మవారు సాయంత్రం జాగరణ అయితే జరుగుతుంది కదా, అమ్మవారు అది వచ్చే టైంకి స్నానాలు అవి చేసేసి టిఫిన్ అది తినేసి రెడీగా ఉండాలని చెప్పేసి చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో పక్క కర్రీ కూడా బంగాళదుంప కర్రీ వండేసాను అనమాట. ఉదయం కర్రీ అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రానికి చపాతీ ఆలు కర్రీ అయితే వండాను. పిల్లలందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయారు. ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేసి నేను కూడా తినేసి అప్పుడు ఫ్రెష్ అవుదాము, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. కరెక్ట్గా టైం 7:30 అయింది. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది అనమాట. ఒక్కొక్కరికి చేసుకొని రావాలి కాబట్టి ఇంకా చపాతీలు అయితే ఒక పక్క కాలుస్తూ ఇంకో పక్క చేసేస్తూ ఉన్నాను అనమాట. సిరి హెల్ప్ చేస్తానంది, నేను చేస్తాను వదిన అని చెప్పి అప్పటికే అది స్నానం చేసింది. వద్దమ్మా, నువ్వు ఇక్కడ చేసావంటే మళ్ళీ స్నానం చేయాలి, మొత్తం ముద్దయిపోతావు, నేను ఎలాగా స్నానం చేయాలి కదా, నేను చేసేస్తానులే అని చెప్పేసి ఇంకా నేనైతే చపాతీలు కాల్చేసి పిల్లలకి మా ఆయనకి అందరికీ పెట్టేసి నేను కూడా తినేసి స్నానం చేసేసానమాట. ఇంకా తర్వాత వీడియో తీసే ఓపిక కూడా లేదు నాకు. ఇంకా స్నానం చేసేసి కొంతసేపు పడుకొని దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను అనమాట. అమ్మవారు వస్తారు కదా, అమ్మవారికి బియ్యం ఇంకా పసుపు నీళ్ళు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సడన్గా మళ్ళీ కంగారు అయిపోతుంది చేసుకునేటప్పటికీ అని చెప్పేసి అప్పుడు పడుకున్నాను. కొంతసేపు నేను పడుకుంటాను అంటే పిల్లలైతే మేము ఆడుకుంటామని చెప్పి ఇంకా అమ్మవారు వచ్చే వరకు పిల్లలైతే అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నారు. నేనైతే ఒక కొనుక్కు వేసేసాను అమ్మవారు వచ్చేలోపు. పడుకోవచ్చండి, తప్పలేదు, అమ్మవారు వచ్చేదాకా కూర్చొని అవసరం లేదు. ఎందుకంటే 12:30 1 గంట అయిపోయింది మా అమ్మవారు మా ఇంటికి వచ్చేటప్పటికి. కానీ పిల్లలకి సరదా కదా, వాళ్ళైతే ఇంకా అమ్మవారు వచ్చే వరకు అలాగే ఉన్నారు. ఇంకా వచ్చిన తర్వాత లోపలికి వచ్చి పడుకున్నారనమాట అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత. ఇంకా ఆ రోజైతే అలా గడిచింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.